Hi and hello everyone, welcome to Sri Vidyavarthi Education channel. Today we are going to discuss Python లో మనం బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్స్ అని చూద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ సెషన్స్లో మనం బ్రేక్ అంటే ఏంటి, అది ఎలా యూస్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నౌ బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్. ఓకే, లెట్స్ స్టార్ట్స్ విత్ బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్. బ్రేక్ ఇన్ ఇన్నర్ లూప్ స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్నర్ లూప్. అంటే బ్రేక్ ఇన్ ఇన్నర్ లూప్ స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్నర్ లూప్. ఎగ్జాంపుల్తో చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఏ. ఓకే, నౌ బ్లాక్ ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ బి. బ్లాక్, బ్రేక్ అండ్ రిపీటింగ్ బ్లాక్స్. ఇవన్నీ రిపీటింగ్ బ్లాక్స్. బ్లాక్ ఆఫ్ కోడ్లో మళ్ళీ ఫర్ అనేది ఉంది, మళ్ళీ ఫర్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్లో బ్రేక్ అనేది ఉంది. మనకి ఇక్కడ ఇన్నర్ లూప్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్. ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిస్ట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మన అవుటర్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్లో నెక్స్ట్ స్టేట్మెంట్కి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అది కంప్లీట్గా అయిపోయింది అనుకోకండి, అది కంప్లీట్గా అవుటర్ లూప్ నుండి బయటికి ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఎగ్జిస్ట్ అయిపోలేదు. ఓన్లీ ఇన్నర్ లూప్ నుంచి మాత్రమే బయటికి వచ్చింది. ఓకేనా. ప్రీవియస్ సెషన్స్లో ఇంట్రొడక్షన్ టు పైథాన్, ఐఓ బేసిక్, ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్, నెస్టెడ్ కండిషన్స్ అండ్ లూప్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్ అండ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి అన్నీ చూసాము. నా ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, ఇంకా వీడియోస్ అన్నీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. విత్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాము. ఇది ఫ్రీ ఆఫ్ కోర్స్. హియర్ టేక్ వన్ ఎగ్జాంపుల్. హియర్ ఫర్ ఏ ఇన్ రేంజ్ 2 అని తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ప్రింట్ అవుటర్ ప్లస్ స్ట్రింగ్ ఏ ఫర్ బి ఇన్ రేంజ్ 4 ఇఫ్ బి ఈక్వల్ టు 1 అండ్ బ్రేక్ ప్రింట్ ఇన్నర్ ప్లస్ స్ట్రింగ్ బి. నా ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంటే మనకి సీక్వెన్స్ అనేది 0 అండ్ 1 అనే సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ ఉంటుంది. నౌ ప్రింట్ ఆఫ్ అవుటర్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే మనకి అవుటర్ అనేది ప్రింట్ అన్నాం కాబట్టి అవుట్పుట్లో మనకి అవుటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. నౌ ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే మనకి సీక్వెన్స్ అనేది 0 నుంచి 1, 2 అండ్ 3 అనేది జనరేట్ అవుతుంది. ఫర్ బి కాబట్టి 0 బి అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. ఇఫ్ బి ఈక్వల్ టు 1, నో, దిస్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ బికాస్ ఆఫ్ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి. నౌ ప్రింట్ ఆఫ్ ఇన్నర్ ప్లస్ స్ట్రింగ్ బి. ఇప్పుడు మనకి ప్రింట్ ఆఫ్ అన్నాం కాబట్టి అవుట్పుట్లో మనకి ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ప్రింట్ అవుతుంది. మనకి లూప్ అనేది ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4, మళ్ళీ అక్కడ ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 దగ్గరికి వెళ్తుంది. నౌ ఇక్కడ బి అనే వేరియబుల్లో 1 అనేది స్టోర్ అయింది. ఇఫ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ బి ఈక్వల్ టు 1, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఇప్పుడు మనకి బ్రేక్ అయ్యి, నౌ బ్రేక్ అయ్యిందంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అయ్యిందంటే ఫస్ట్ లూప్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2, ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. ప్రింట్ అవుటర్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ ఏ కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో మనకి ప్రింట్ అన్నాం కాబట్టి అవుటర్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. నా మళ్ళీ నెక్స్ట్ ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4, మళ్ళీ మనకి బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 కాబట్టి మనకి అవుట్పుట్ కాబట్టి బిలో వాల్యూ అనేది ఇప్పుడు మనకి 0 అనేది స్టోర్ అయి ఉంటుంది. నౌ ఇఫ్ బి ఈక్వల్ టు 1 దెన్ ఫాల్స్. దెన్ మళ్ళీ ఇన్నర్ అనేది మనకి అవుట్పుట్లో ఇన్నర్ అనేది మనకి 0 అనేది స్టోర్ అయి ఉంటుంది. నౌ మళ్ళీ అగైన్ మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 మనకి 0, 1 వాల్యూస్ అయిపోయినాయి కాబట్టి దెన్ కంప్లీటెడ్. నౌ రన్ చేసి చూద్దాం. అవుటర్ 0, ఇన్నర్ 0, అవుటర్ 1, ఇన్నర్ 0 అనేది రావాలి. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్ అవుట్. అవుటర్ 0, ఇన్నర్ 0, outer 1 and inner 0.
Take another example, I equal to 1 while I less than equal to 10. Now print of 3 asterisk I equal to 3 asterisk I. Asterisk ante into. Now here if I greater than equal to 5, break I equal to I plus 1. This is the updation statement. I is equal to 1 అనేది initial statement, I equal to I plus 1 అనేది updation statement. Now మనకి 3 టేబుల్ అనేది రన్ అవ్వాలి అప్ టు 5 వరకు. నా రన్ చేసి చూద్దాం. 3 టేబుల్ అనేది అప్ టు 5 వరకు మనకి రన్ అయింది. టు 10 వరకు అని నేను 5 టైమ్స్ కాదు, నాకు 10 టైమ్స్ రావాలని పెట్టాను. నా రన్ చేసి చూద్దాం. 10 టైమ్స్. ఇక నేను ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. నా మనకి రన్ చేసి చూద్దాం. 3 10s 30. 3 టేబుల్ అనేది 3 10s 30 వరకు మనకి అవుట్పుట్లో వచ్చింది. నా ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 3 టేబుల్ ఉంటే ఇక్కడ కూడా 3 అనేదే ఉండాలి, సేమ్ నెంబర్ అనేదే ఉండాలి. మనం డిఫరెంట్ నెంబర్స్ పెట్టి చూస్తే ఎలా రన్ అవుతుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ 5 పెట్టాను నేను. నా రన్ అవుట్. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది రాంగ్ టేబుల్ చూపిస్తుంది. 3 1s 5, 3 2s 10, 3 4s 20. అంటే ఇక్కడ 5 టేబుల్ చూపిస్తుంది, ఇంకా 3 టేబుల్ మాత్రం ఉంది. 3 అని పెడతాను, ఇక్కడ 5 అని చేంజ్ చేస్తున్నా. నా రన్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ అవుట్పుట్లో మనకి 3 టేబుల్ వచ్చింది. 3 అవుట్పుట్లో మనకి 5 into 3 5 9, 5 into 4 12. అంటే ఇక్కడ కామన్గా 5 వచ్చింది, ఇక్కడ 3 టేబుల్ అనేది రన్ అయింది. దట్స్ వై మనం సేమ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఈ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ స్టేట్మెంట్ అనేది చూద్దాం, అండ్ ఆల్సో విత్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.